హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు బాగున్నారా? నేను మీ క్రియేటర్. కట్టడాలు వనాలను చూస్తూ కోటలోకి ప్రవేశించబోగా లంకిని అడ్డుకొని గుండెలపై చెరిచింది. హనుమంతుడు కోపంతో ఎడమ పిడికిలితో ఆమెను కొట్టాడు. ఆమె కింద పడి మహావీర ఒక రావణ కుంభకర్ణులను, సౌందర్యవంతమైన స్త్రీలను, రాక్షసులను చూశాడు. అతనికి సీత ఎక్కడా కనపడలేదు. అర్ధరాత్రి పండు వెన్నెల కురుస్తుండగా కోట బయట నుంచి వచ్చిన హనుమంతుడికి అశోకవనంలో మహా తేజస్సు వెలుగుతున్న స్త్రీమూర్తి కనిపించింది. పోలికలను బట్టి ఆమె చీరను చూసి ఆమె సీతాదేవి అని నిర్ధారించుకున్నాడు. రాక్షస స్త్రీల కాపలలో ఆమె విషన్న వదనై ఉండడం చూసి విచారించాడు. ఇంతలో తెల్లవారింది. 2 నెలల సమయంలో నీవు మనసు మార్చుకో, లేదా నిన్ను చంపి పలహారంగా వండిస్తాను అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అంతా సద్దు మణిగాక హనుమ రామ సంకీర్తన మొదలుపెట్టాడు. సీత లంకలో హనుమంతుడు చెప్పిన జవాబులు విని చూపిస్తాడు. సీత సంతోషించి, నాయన, నా భర్త వచ్చి రావణుడిని సంహరించి నన్ను తీసుకువెళ్ళడం యుక్తం. ఆయన కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పు అంటూ చూడమని గుర్తుగా ఇచ్చిన రాముడికి తనకు మాత్రమే తెలిసిన సంగతులు చెప్పి పంపింది. రేపు రావణ యుద్ధంలో ఉపయోగంగా ఉంటుందని భావించి అక్కడ ఉద్యానవనాలు ధ్వంసం చేయడం ప్రారంభించాడు. అది చూసి రాక్షస స్త్రీలు రావణుడికి తెలపగా రావణుడు హనుమంతుని వధించమనగా దూతను చంపరాదని మరేదైనా శిక్ష విధించవచ్చని విభీషణుడు అన్నాడు. హనుమంతుడు లంకా నగరాన్ని కనిపించి నమస్కరించి వానరులతో కూడిన రాముడిని చేరి చూశాను సీతను అని చెప్పాడు. రాముడు వానరులతో కడలిపై సేతువు నిర్మించి చేసిన రావణ యుద్ధంలో హనుమంతుడు గొప్ప పాత్ర పోషించాడు. లక్షల మంది దానవులను సంహరించడమే కాక లక్ష్మణుడు మూర్చిపోగా రాత్రి ఔషధీ పర్వతం తెచ్చి రక్షించాడు. రావణుడి మరణం తర్వాత అయోధ్యకు వెళ్ళి భరతునికి రాముని రాక ఎరిగించి స్వాగత కార్యక్రమాలు నిర్వహింపజేసింది హనుమంతుడే. శ్రీరామ పట్టాభిషేక వేళ సీతమ్మతో అమూల్యమైన రత్నహారాన్ని ఇవ్వడమే కాక రాముడు తన సోదరులకు కూడా చూపని ప్రేమను చూపి చిరంజీవత్వాన్ని హనుమంతుని జీవన విధానం మనకందరికీ ఆదర్శవంతమైనది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్, అలానే 10 మందికి షేర్ చేయండి.